గుడివాడ గుద్దవల్లేరు కాలేజ్ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. లేడీస్ హాస్టల్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాల వెనుక మరొక హాస్టల్ అమ్మాయి హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్ గా ఆరోపిస్తున్నారు. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ తో ఈ అమ్మాయికి రిలేషన్షిప్ కూడా ఉందట. ఓయోలో అమ్మాయితో ఏకాంతంగా గడిపిన క్షణాలని విజయ్ అనే అబ్బాయి వీడియో తీశాడు. ఆ వీడియో రహస్యంగా వీడియో రికార్డ్ చేశాడు. అయితే ఆ అమ్మాయిని ఈ వీడియో కారణంగా బెదిరించి లేడీస్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టాల్సిందిగా విజయ్ పలుమార్లు ఆ అమ్మాయితో ఆదేశించేవాడు. దీంతో అమ్మాయి ఆ సీసీ కెమెరాల్ని ఆ చిన్న స్పై బగ్లని ఆ లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో పెట్టేది. దీంతో 300కు పైగా వీడియోలని ఆ స్పై బగ్ల ద్వారా విజయ్ రికార్డ్ చేశాడు. తర్వాత బాయ్స్ హాస్టల్లో ఆ వీడియోలన్నింటినీ కూడా విక్రయించేవాడు. ఆ వీడియోని తన తోటి బాలులకు కూడా ఆ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అమ్మేవాడట. ఇక విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు. వారం కిందటే ఈ సీక్రెట్ కెమెరాలను గుర్తించారు విద్యార్థులు. ఆ సీక్రెట్ కెమెరాలో ఉన్నటువంటి ఆ విషయాలను కూడా పెద్ద ఎత్తున ఆసక్తి రేపింది. ఒక వివాదం కూడా జరిగింది. కానీ కాలేజీ యాజమాన్యం ఏమాత్రం కూడా పట్టించుకోకపోవడంతో అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు. ఎంత అమానుషం చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేయడమే కాకుండా ఆ అమ్మాయితో ఏకాంతంగా గడిపిన క్షణాలని కూడా వీడియో రికార్డు చేసి ఆ వీడియో ద్వారా ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి సహాయంతో లేడీస్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలని స్పై బగ్లను ఏర్పాటు చేసి ఆ అమ్మాయిల యొక్క వీడియోలను రికార్డ్ చేసి వాష్రూమ్లో ఉన్నటువంటి వీడియోలను రికార్డ్ చేసి వాటిని తన తోటి విద్యార్థులకి అమ్మేవాడట. ఎంత దుర్మార్గం, ఎంత విచ్చలవిడతనం అంటే, ఎంత పైశాచికం ఇదంతా అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతటి పైశాచికం అనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో ఆ వీడియోల్ని ఇతర వ్యక్తులకి ఇతర విద్యార్థులకు అమ్మడంతో పాటుగా ఈ రకంగా సుమారుగా 300 వీడియోలని ఆయన ఆ అమ్మాయి సహకారంతో ఆ అమ్మాయి ఫిట్ చేసినటువంటి ఆ సీసీ కెమెరాలతో రికార్డ్ చేశారట. వాటన్నింటిని విక్రయించిందట. ప్రస్తుతం ఈ విషయం తెలిసి సుమారుగా వారం రోజులు కావస్తున్నా కూడా గుడ్లవల్లేరు కాలేజ్ యాజమాన్యం ఏమాత్రం కూడా నిర్ణయం తీసుకోలేదు, ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడంతో అర్ధరాత్రి విద్యార్థులు మొత్తం కూడా ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. సో ఇక్కడ డెఫినెట్గా విజయ్ని ఎంతటి శిక్ష వేయాలన్నా కూడా తక్కువ. ఎందుకంటే శిక్ష గురించి ఒక జర్నలిస్ట్ గారిని మాట్లాడకూడదు, కానీ డెఫినెట్గా అది తక్కువే అన్న విషయం మాత్రం ఒక మానవతా దృక్పథం సామాన్య వ్యక్తిగా నేను కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక అమ్మాయితో తను ప్రేమ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ అమ్మాయితో గడిపిన వీడియోలను రికార్డ్ చేసి ఆ అమ్మాయిని బెదిరింపులో గురి చేసి ఆ అమ్మాయి సహకారంతో అంటే డెఫినెట్గా ఆ అమ్మాయితో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడంలో కూడా ఆయన టార్గెట్ మాత్రం ఇంకోటి కనిపించింది. ఆయన టార్గెట్ వచ్చేసి అమ్మాయిలకు సంబంధించి ఈ అమ్మాయిని ఉపయోగించి అమ్మాయి సహకారంతో ఇతర అమ్మాయిల యొక్క అశ్లీల వీడియోల్ని, వారి యొక్క ప్రైవేట్ వీడియోస్ని కూడా ట్రాప్ చేయడం, వాటిని రాబట్టడమే లక్ష్యంగా విజయ్ లక్ష్యం కనబడింది. ఏదేమైనా కూడా 300 మంది బాధితులు ఉన్నారు. వీరంతా కూడా నిన్న అర్ధరాత్రి కాలేజీ ఆవరణలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఒకసారి అక్కడ జరిగిన విజువల్స్ చూద్దాం మనం. అర్ధరాత్రి ఎటువంటి సిచ్యువేషన్ తలెత్తింది, ఏ రకంగా ధర్నా చేశారనేది. సో ఎంతటి పైశాచికం అంటే చాలా డెఫినెట్గా చూడడానికి కళ్ళజోడు పెట్టుకుని ఏదో చదువుకునే విద్యార్థులాగా ఉన్నారు, కానీ చదువు మానవ రూపంలో మృగంలాగా మనం భావించాలి డెఫినెట్గా. ఎందుకని అంటున్నా అంటే అమ్మాయిని ఇంత చిత్రహింసలకు గురి చేసి ఆమె వీడియో రికార్డ్ చేయడంతో పాటుగా ఇతర అమ్మాయిల యొక్క వీడియోని చిత్రీకరించే రకంగా, వీడియోని రికార్డ్ చేసే రకంగా ఈ అమ్మాయి సహకారం తీసుకొని వీడియోలు రికార్డ్ చేయడం. సుమారుగా 300 మంది బాధితులు ఉన్నారు.
300 మంది బాధితున్నారు ఈ అబ్బాయి బారిన పడిన వారు. ఒకసారి ప్రతినిధి మణికుమార్ దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ మణికుమార్, అసలు ఏం జరిగింది? ఈ అమ్మాయికి అబ్బాయికి మధ్య రిలేషన్షిప్ ఉంది అని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ రిలేషన్షిప్ కారణంగానే గతంలో ఒకసారి ఆ అమ్మాయితో ఏకాంతం గడిపిన క్షణాలను కూడా ఆయన రికార్డ్ చేసి వాటిని చూపించి ఈ అమ్మాయిని బెదిరించి ఈ రకమైనటువంటి ఒక ఉద్దేశానికి పాల్పడి తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? ఇప్పటికీ పోలీసులు ఈ విషయంపై ఎటువంటి విచారణ చేపడుతున్నారు? మనోజు మనం చూడొచ్చు, విజువల్స్ లో చూసాము. గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుందని చెప్పాలి. అంటే ఆ అమ్మాయిలు లేడీస్ హాస్టల్ ఉండేటువంటి వాష్రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలు ఫిక్స్ చేసి అక్కడ వాటికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు అన్నింటిని కూడా సీక్రెట్ గా చిత్రీకరించి వాటిని ఇతర కాలేజీల్లో ఉన్నటువంటి అబ్బాయిలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఒక కేటిగాడి ఘటన మనం ఇప్పుడు వెలుగు చూసింది. ప్రస్తుతం దీనికి సంబంధించి సరికొత్త విషయాలన్నీ కూడా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి సీక్రెట్ కెమెరాలకు సంబంధించి వారం రోజుల క్రితమే ఈ ఘటన అంతా బయటకు వచ్చినా సరే, కానీ కాలేజీ యాజమాన్యం దాన్ని పక్కదో పట్టించి సీక్రెట్ గా దాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్క పెడదామనే ప్రయత్నం చేసింది. కానీ విద్యార్థులందరూ కూడా ఒకసారిగా బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇక్కడ గుడ్లవల్లేరు కాలేజీలో ఇట్లాంటి విషయం జరుగుతుంది, దీనికి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. దీనికి సంబంధించి తాజాగా మరొక సంచలన విషయం బయటకు వచ్చింది. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఉన్నారో విజయ్, అతను వేరొక హాస్టల్లోకి సంబంధించిన ఒక వేరే అమ్మాయితో సన్నిహితం పెంచుకున్నాడు. తర్వాత ఆమెను ఓయే రూమ్ కి తీసుకెళ్లి అక్కడ ప్రైవేట్ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఆమెతో ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా చిత్రీకరించి ఆమెకు తెలియకుండా తర్వాత ఆమెను బెదిరించి అక్కడ పక్కన ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో అక్కడ కెమెరాలు ఫిక్స్ చేయాల్సిందిగా ఆమెను ఒత్తిడి చేశాడు. ఈ వీడియోలన్నీ కూడా బయటకు వస్తాయంటే భయపడినటువంటి ఆ యువతి స్టూడెంట్ ఆ పక్కన ఉన్నటువంటి లేడీస్ హాస్టల్లో వాష్రూమ్ లో సీక్రెట్ గా కెమెరాలను ఫిక్స్ చేయటం, అలా గర్ల్స్ అక్కడ లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ వాష్రూమ్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన వీడియోలన్నీ కూడా చిత్రీకరించి ఆ ఫీడ్ అంతా కూడా విజయ్కి ఇవ్వటం, విజయ్ ఆ ఫీడ్ అంతా కూడా పక్కన ఉన్నటువంటి కాలేజీలు అదేవిధంగా తన ఫ్రెండ్స్ వారందరూ కూడా దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా దాదాపు 300 మంది అమ్మాయిల జీవితాలను చిత్రీకరించి వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా కూడా విజయ్ చేసినట్టు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆమెతో లవ్ చేస్తున్నట్టు నటించి ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ వీడియోలన్నింటినీ కూడా తీసుకొని మరి ఆ అమ్మాయిని బెదిరించి ఇంకా అట్లాంటి వీడియోలను ఇంకా తీసుకోవడానికి ఆ అమ్మాయిని ఒక పాముగా వాడుకొని కాలేజీలో ఒక సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి వాష్రూమ్లో ఆ వీడియోలన్నింటినీ కూడా చిత్రీకరించి వాటిని బయటికి అమ్ముతున్నట్టు కూడా ఇప్పుడు తాజాగా ఈ మరొక విషయం సంచలనం అయిందని చెప్పాలి. అంటే కాలేజీల్లో యువత ఎటువైపు వెళ్తున్నారో ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు. అంటే కొన్ని రోజుల నుంచి కూడా ఇట్లాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అంటే ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పుడే కొంతసేపటి క్రితమే నారా లోకేష్ కూడా దీని మీద స్పందించారు. ఇట్లాంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకూడదు, ఖచ్చితంగా దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఎవరైతే విజయ్ ఉన్నారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ అదేవిధంగా మొబైల్ ఫోన్లు అక్కడ ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి డేటా ఎవరెవరితో చాట్ చేశారు, ఏ వీడియోలు ఉన్నాయి, ఇంకా ఎంతమంది వీడియోలు ఉన్నాయి, అంటే ఈ 300 మంది విద్యార్థులైనా లేదా ఇంకెంతమంది అయినా విద్యార్థులు అని చెప్పి ఈ ఘటనపై నారా లోకేష్ కూడా స్పందించారు. ఒకసారి నేను స్పందించారో చూద్దాం ట్విట్టర్ ద్వారా. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. ఇక విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలల్లో ర్యాగింగ్ వేధింపులు లేకుండా యజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ట్విట్టర్ ద్వారా యొక్క సందేశం వెల్లడించారు. ఏదేమైనా కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఒకసారి లోతులు కనుక మనం ఆలోచిస్తే పెద్ద వయసు పడ్డవారేం కాదు, బీటెక్ ఇప్పుడు సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో తెలుస్తోంది. సో అటువంటి ఇద్దరు విద్యార్థులు ఇక్కడ చూస్తే కనుక విజయ్ కుమార్ అనే విద్యార్థి కావచ్చు, అక్కడ విజయ్ కుమార్కి సహకరించిన మరొక అమ్మాయి కావచ్చు, ఇద్దరు కూడా ఒకే వయసు పడ్డవారుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదట ఆ అమ్మాయిని ఓయోకి తీసుకుంటే ఈ వయసులోనే
చాలా తక్కువ సమయం, అంటే చాలా పెద్ద ఏజ్ ఏం కూడా కాదు, అప్పుడే ఓయోకి తీసుకెళ్లి వీడియో రికార్డ్ చేసేంత వరకు ఆయన తెగించాడంటే ఆయన హిడెన్ ఎజెండాగా చాలా క్లియర్ కనబడుతోంది. సో విజయ్ కుమార్కి సంబంధించి ఈ ఘటన తర్వాత ఆ అబ్బాయి విద్యార్థి సంబంధించి మానసికంగా ఏమైనా చెప్తున్నారా? ఎందుకంటే విద్యార్థులతో అమ్మాయిలతో గతంలో ఏమైనా ఇటువంటి టీజింగ్ చేసిన అంశాలు కానివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్తో అమ్మాయిల గురించి మాట్లాడే అంశాల గురించి కావచ్చు, ఏమైనా పోలీసులు గుర్తించారా? ఎందుకంటే చాలా క్లియర్గా ఆయన టార్గెట్ కనబడుతోంది. అంటే మనం చూడొచ్చు, మనం అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ఉన్నాడో దీని అంతటి కారణమైనటువంటి ఆ నిందితుడు అతన్ని పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్నటువంటి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు అన్నిటి కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని అన్నిటి కూడా స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న డేటాని ఇప్పుడు చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ల్యాప్టాప్లో ఎట్లాంటి వీడియోలు ఉన్నాయి, ఎవరెవరి వీడియోలు ఉన్నాయి, ఇంకెంతమంది స్టూడెంట్స్ సంబంధించిన రాష్ట్ర వీడియోలు ఉన్నాయి అనే దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు. మరోవైపు మొబైల్ ఫోన్లో వాట్సాప్లో, ముఖ్యంగా వాట్సాప్లో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్స్లో ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడారు, ఎట్లాంటి వీడియోలు ఉన్నాయి, అట్లా ఎలా మాట్లాడారు ఏంటనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే నారా లోకేష్ కూడా దీని మీద స్పందించిన ఘటన మనం చూసాం. అంటే ఇట్లాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం అని చెప్తున్నారు. అంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా కాలేజీ యాజమాన్యాలు కూడా దృష్టి పెట్టాలని చెప్పినారు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితమే ఇట్లాంటి వీడియోలు సీక్రెట్ కెమెరాలు వాష్రూమ్ లో ఫిక్స్ చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి యాజమాన్యం దృష్టికి స్టూడెంట్స్ తీసుకెళ్లారు. అయినా సరే యాజమాన్యం దీన్ని ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం పోలేదు. దానికి సంబంధించినటువంటి ఎవరు, దీనికి సంబంధించిన కారకులు ఎవరు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం కానీ, లేదా వారిని విచారణ చేయడం, లేదా వాళ్ళ తల్లిదండ్రులకి ఫిర్యాదు చేసి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం అట్లాంటిది ఏమీ చేయలేదు. అంటే దాదాపు 300 మంది స్టూడెంట్స్ జీవితాలను బయట పెట్టారంటే ఇది దాదాపు ఎప్పటి నుంచి జరుగుతుందో మనం ఆలోచించవచ్చు. అంటే 300 మంది స్టూడెంట్స్ అంటే ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద వ్యవహారం అని చెప్పాలి. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే ఏదైతే విజయ్ ఉన్నారో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి ఘటన డెఫినెట్ గా కొంత ఇబ్బందికరంగా, ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం, చదువు కోసం అని చెప్పి విద్యార్థుల్ని తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే ఒక్కరు చేసిన కారణంగా ఇంతమంది బాధ్యులు కావాల్సి వచ్చింది. విజయ్ అనే వ్యక్తి ఒక్క విద్యార్థి కారణంగా చాలా మంది బాధపడాల్సి వచ్చింది. దాంతో పాటు సహకరించిన అమ్మాయి కూడా. చూడండి, ఇక్కడ మొదట విజయ్ టార్గెటెడ్గా ఒక విషయాన్ని ఆయన ఎజెండాగా పెట్టుకొని అమ్మాయి సహకారం తీసుకొని చేసిన ప్రయత్నం చూసాం. ఆ తర్వాత ఈ అమ్మాయి కూడా నాకు సహకరించడం, అంటే మొదట్లే కనుక ఈ యొక్క విషయానికి చెక్ పెట్టి ఉంటే ఈ దాకా వచ్చేది కాదు. ఒకసారి నారా లోకేష్ స్పందించారు దాని గురించి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనపై అధికారుల వివరాలు అడిగి తెలుసుకున్నాను. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించాను. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు. ఇటువంటి ఘటనలు కాలేజీలో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చాను. కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. సో ఈ ట్వీట్ని నారా లోకేష్ చేశారు. కాలేజీలకు సంబంధించినటువంటి ఇటువంటి చర్యలు తీసుకోకు, ఇటువంటి విషయాలు వెలుగు చూడకుండా, ఇటువంటి అంశాలు బయటికి రాకుండా పెద్ద ఎత్తున వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అదే రకంగా ఒకలా వచ్చినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు నారా లోకేష్ చెప్పడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అధికారులను ఆదేశించాను, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నాను. అక్కడ దోషులను తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నట్టు కూడా ఆయన చెప్పుకొస్తారు. ఎస్, ఒకసారి ప్రతినిధి మణికుమార్ దగ్గర తిరిగి వెళ్దాం. ఎస్ మణికుమార్, సో విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆందోళన బయటపెట్టిన విద్యార్థినుల యొక్క డిమాండ్ ఏంటి? కాలేజీ యాజమాన్యం ఈ ఘటన వారం రోజుల క్రితమే బయటపడినట్టు తెలుస్తోంది. సీక్రెట్ కెమెరాలకు సంబంధించిన విషయం అంటే వారం రోజుల క్రితం బయటికి వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎందుకు కాలేజీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోవడం లేదు? కాలేజీ యాజమాన్యం ఇది బయటికి రాకుండా ఎందుకు కప్పుచ్చే ప్రయత్నం చేస్తోంది? అంటే ఈ ఘటనకు సంబంధించి వారం రోజుల క్రితమే దీనికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా బయటపడినట్టు కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా విద్యార్థులు ఇట్లా వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారు, మీరు అంటే దీని మీద యాక్షన్ తీసుకోండి, ఎవరు దీనికి సంబంధించి కారకులు ఎవరో వారిని పట్టుకోవాలని చెప్పి విద్యార్థులు యాజమాన్యాన్ని కోరిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా యాజమాన్యం పట్టించుకోలేదని కూడా తెలుస్తుంది. వారం రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కాలేజీల్లో దుమారం ఉంటుంది. ఫైనల్ గా ఇంకా విద్యార్థులందరూ కలిసి సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా బయట పెట్టారు. ఎందుకంటే ఇందులో దీనికి సంబంధించి గర్ల్స్ ఉంటారు, గర్ల్స్ స్టూడెంట్స్ కి సంబంధించిన వీడియోలు అన్నీ ఉంటాయి, అవన్నీ కూడా బయటకు వస్తే వాళ్ళకి ఇబ్బందికరం కాబట్టి విద్యార్థులు కూడా చాలా వరకు కూడా సహనం చేసి చూశారని చెప్పాలి. అంటే యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఈ వ్యవహారం అంతా బయటకు రాకుండా విద్యార్థుల జీవితాలు పాడవకుండా యాజమాన్యం ఎట్లాంటి కార్యాచరణ చేస్తుంది, ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటుందని వెయిట్ చేశారు. కానీ ఎక్కడా కూడా యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చి నినాదాలు చేశారు, మాకు న్యాయం చేయాలి అని చెప్పి. వాళ్ళంతా కూడా నిన్న రాత్రి నుంచి కూడా కాలేజీ వద్ద కూడా
ఆ పెద్ద ఎత్తున నిరసన చేశారు. అర్ధరాత్రి వరకు కూడా నిరసన చేశారు. స్థానిక పోలీసులు వచ్చి వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి ఏం జరిగింది అనేటువంటి విచారణ కూడా చేసి అక్కడ పోలీసులు కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అంటే కాలేజీ ఒక నిర్లక్ష్యం వల్లే ఈ వ్యవహారం అంతా కూడా జరిగినట్లు కూడా ఎగ్జాక్ట్లీ మణికుమార్, అంటే కాలేజీ యాజమాన్యం తెలిసినప్పటికీ పట్టించుకోపోలేదు. గతంలో ఇటువంటి చర్యలు తీసుకోకుండా, అంటే ఇటువంటి విషయాలకు పాల్పడకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. సో ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం తప్పు కూడా కనబడుతోంది. సో కాలేజీ యాజమాన్యం పెట్టిన కేసులు నమోదయ్యాయా? వారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఇది దాదాపు 300 మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ కూడా చెప్పిన నేపథ్యంలో, అధికారులకు ఆదేశాలు ఇచ్చని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విద్యార్థికి సంబంధించిన ఎవరైతే విజయ్ ఉన్నారో స్టూడెంట్, అతన్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఒక్కలే పని చేశారా లేదా అతనికి ఎవరైనా సహకరించారా, ఎవరికి మరొక అమ్మాయి ఉందా, అతను ఆ ఓయోకు తీసుకెళ్ళినటువంటి అమ్మాయి ఉందా, ఆ అమ్మాయి కాకుండా ఇంకా మరే ఇతర అమ్మాయిలు ఉన్నారా లేదా ఇతనికి సంబంధించి ఎవరైనా సహకరించారా, వేరే స్టూడెంట్స్ ఎవరు ఉన్నారా, దీంట్లో ఎవరెవరు హస్తం ఉంది అనే దాని మీద కూడా విచారణ చేస్తాం. మరోవైపు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కాలేజీకి సంబంధించి యాజమాన్యానికి సంబంధించి ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్నట్లు కూడా తేలితే కనుక ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం మీద కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే నారా లోకేష్ కూడా చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం ఈ వ్యవహారంలో ఉంటే కనుక ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యం కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మనం రైట్, సుమారుగా విజయ్ కారణంగా 300 మంది బాధితులు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబాలు కానివ్వండి, వారి తల్లిదండ్రులు కానీ ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆ కాలేజ్ యాజమాన్యం నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ విజయ్ అనే విద్యార్థి ఇతర తోటి విద్యార్థులకు కూడా ఈ వీడియోల్ని అమ్ముకునేవాడని కూడా తెలుస్తోంది. సో దాంతో ఈ విషయం ఎప్పుడైతే అమ్ముకున్నాడన్న విషయం బయటకు వచ్చిందో, దీంతో విజయ్ దగ్గరే కాదు ఆ వీడియోలన్నీ కూడా ఇతర వ్యక్తుల దగ్గర కూడా ఉన్నాయి. సో ఎవరెవరి వద్దకి ఆ వీడియోస్ అన్ని వెళ్ళాయి, వాటిని కూడా సేకరించే అవకాశం కనబడుతుందా, వారిపైన ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందా, వారిని గుర్తించారా కనీసం ఇప్పటివరకు పోలీసులు? అంటే మీరు చెప్పినట్టుగానే విజయ్ ఈ వీడియోలని వేరే అతని ఫ్రెండ్స్ కానీ లేదా వేరే కాలేజీ స్టూడెంట్స్, హాస్టల్ స్టూడెంట్స్ కూడా అమ్ముకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు సంబంధించి సహకరించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్లే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విజయ్ ఆ వీడియోలో అమ్మినటువంటి వ్యక్తులు ఉంటారో, ఎవరైతే కొనుగోలు చేసినటువంటి ఆ వీడియోలు, సీక్రెట్ వీడియోలు కొనుగోలు చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వారిని కూడా ఖచ్చితంగా ఈ విచారణలో వారిని కూడా తీసుకొని విచారణ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 300 వీడియోలు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఖచ్చితంగా అది సోషల్ మీడియాకి వెళ్ళి వేల మంది, లక్షలాది మంది దగ్గరికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి అమ్మారు, ఎంతమందికి అమ్మారు, ఎన్ని వీడియోలు ఇప్పటి వరకు అతను అమ్మాడు, ఇంకా ఎన్ని వీడియోలు అతని దగ్గర ఉన్నాయో దాని మీద కూడా పోలీసులు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే ఖచ్చితంగా విజయ్ ఎవరికైతే వీడియోలు అమ్మారో వాళ్ళందరినీ కూడా విచారణ చేసి వాళ్ళు ఎవరెవరికి పంపించారు, ఆ వీడియోలు ఎక్కడెక్కడికి వెళ్ళాయి ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు కూడా పూర్తిగా దీన్ని లోతుగా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం అంటే మణికుమార్ ఎన్ని రోజులుగా సాగుతోంది, అంటే ఆ అమ్మాయి ఈ విజయ్కి సహకరించి ఆ వాష్రూమ్స్ లో సీసీ కెమెరాస్ బిగించడం కోసం ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది, ఆ అమ్మాయి సహకరించడం కావచ్చు, వీడియో రికార్డ్ చేయడం కావచ్చు,